తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని నా డయాలసిస్ సెంటర్ తోటి 40 బెడ్లతోటి అత్యాధునిక సౌకర్యాలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తారన్నమాట. టిమ్స్లోని అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని మెగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తారన్నమాట. రోజుకి సుమారుగా 160 మందికి డయాలసిస్ చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది. అలాగే గుండె, కిడ్నీ, లివర్ ట్రాన్స్ప్లాంట్ కోసం 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఉగాది నుంచి సుమారు 1000 బెడ్లతో నిర్మిస్తున్న టిమ్స్ చివరి దశకు రావడంతో ఉగాదితో ప్రారంభించవచ్చు అనుకుంటున్నాను అనమాట. ఇప్పటికీ ఆక్సిజన్ లైన్లు, సివిల్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. మిగిలిన పనులు సైతం పూర్తి చేస్తున్నారన్నమాట. ట్రైన్ లైన్ కూడా నిర్వహిస్తున్నారు. ఉగాది నాడు టిమ్స్లో పూర్తిగా వైద్యశాల ప్రారంభించేలా కూడా ప్లానింగ్ కూడా చేశారన్నమాట. హాస్పిటల్ నిర్వహణ కోసం 1059 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ రాగా తొలి విడతల్లో నెలాఖరులో 100 మంది డాక్టర్లు, ఇతర సిబ్బందిని విధుల్లో తీసుకున్నారన్నమాట. మొత్తానికి టిమ్స్ ప్రారంభమైతే డయాలసిస్ పేషెంట్లకి వెయిటింగ్ తిప్పలు తప్పుతాయని చెప్తున్నారు అన్నమాట. దీని గురించి టిమ్స్ కానీ ప్రారంభమైతే డయాలసిస్ పేషెంట్కి తిప్పలు తప్పుతాయన్నమాట. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు హైదరాబాద్ సనత్ నగర్లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టిమ్స్ పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీ బాధితులు మెరుగైన సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ వేగంలో మెగా డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణంగా 10 నుంచి 15 డయాలసిస్ మెషిన్లు మాత్రమే ఉంటాయి. కానీ టిమ్స్లో ఏకంగా 40 బెడ్లతోటి 40 డయాలసిస్ మెషిన్లు, భారీ డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఒక్కో బెడ్పై రోజుకు 3 నుంచి 4 షిఫ్టులుగా నడిపిన రోజుకి సగటున 160 మందికి పేషెంట్లు డయాలసిస్ చేయొచ్చు. ఈ సెంటర్లో హైటెక్ ఎక్విప్మెంట్స్తో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. దీంతో నిమ్స్, గాంధీ హాస్పిటల్పై భారం తగ్గడమే కాకుండా పేషెంట్ వెయిటింగ్ కూడా తగ్గుతాయి. అన్ని ఆపరేషన్లు ఇక్కడే చేసేటట్లు ఉన్నాయన్నమాట. టిమ్స్లో కేవలం డయాలసిస్ మాత్రమే కాకుండా అన్ని రకాల జబ్బులకు స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి రానున్నారు. టిమ్స్ ఆపరేషన్ ప్లాన్ ప్రకారం ఇక్కడ 5 సెంటర్ల ఆఫ్ ఎక్సలెన్స్ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో గుండె, కార్డియాక్, కిడ్నీ, లివరు, ఊపిరితిత్తు ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు అత్యాధునిక ఆపరేషన్ చేయడానికి కూడా రెడీ చేస్తున్నారు. అలాగే 13 సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లో క్యాన్సర్, అంకాలజీ, నరాల జబ్బు, న్యూరో, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో వంటి సేవలు సైతం అందుబాటులోకి వస్తున్నాయన్నమాట. వీటితో పాటు జనరల్ మెడిసిన్, ఆర్థోపెటిక్స్, గైకాలజీ వంటి 15 బ్రాంచ్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయన్నమాట. ఆన్లైన్లో ట్రీట్మెంట్ వివరాలు ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 2.8 కోట్ల ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అయితే ఈ స్కీమ్ వినియోగం ఆశించిన స్థాయిలో కనిపించట్లేదు. ఈ స్కీమ్పై ప్రజలకు అవగాహన లేకపోవడం, నెట్వర్క్ సమస్య కారణంగా సర్వర్ల ఇబ్బందులతో డిజిటల్ సేవలు ఆటంకం కలుగుతుందని, సన్నద్ధ టిమ్స్లో ఇబ్బందులు తలెత్తకుండా ఆఫీసర్ పకడ్బందీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారని, రోగులకు వారి అటెండెంట్లకు ఆయుష్మాన్ భారత్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చేయించడము, ఓపీ స్లిప్ జనరేట్ చేయించడంపై అవగాహన కల్పించడము, అలాగే పేషెంట్లు ప్రిస్క్రిప్షన్ రిపోర్ట్లను యాప్లో అప్లోడ్ చేయించడము కోసం ప్రత్యేక డేటా ఎంట్రీ ఆపరేటర్ నియమించడం. దీని ద్వారా పేషెంట్ల హెల్త్ హిస్టరీ మొత్తం ఆన్లైన్లో చేరుతుందండి. దీని ద్వారా తర్వాత ఏదైనా మరోసారి ఇతర ఏ హాస్పిటల్కి వచ్చినా, వేరే హాస్పిటల్కి వెళ్ళినా ట్రీట్మెంట్ వివరాలను ఆన్లైన్లో చూసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్తాను అనమాట. ఈ విధంగా అత్యాధునిక సౌకర్యాలతోటి హైదరాబాద్లో హాస్పిటల్ ఏర్పాటు చేస్తుందన్నమాట సనత్ నగర్ దగ్గర. ఇది చాలా ఉపయోగం అందరికీ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.